హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవారు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకేసారి 2 బ్లౌజెస్ని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 బ్లౌజెస్ కూడా ఒకటి స్క్వేర్ కటింగ్, ఒకటి రౌండ్ నెక్ కటింగ్. నేను ఈ రౌండ్ నెక్ కటింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఒకేసారి 2 బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 కూడా స్క్వేర్ కట్ చేస్తారు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి అంచు భాగాలు 2 కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. మనకి క్రాస్లు అవి లేకుండా మెయిన్ అవి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి బ్లౌజ్కి ఎప్పుడు కూడా. ఆ స్ట్రైట్ లైన్స్ అనేది మనకి బ్లౌజ్ పొడవు వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేసినట్లయితే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఫోల్డింగ్స్ అనేవి లేదంటే మనకి లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. కాబట్టి కరెక్ట్గా నెక్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒకసారి సర్దుకొని వేసుకోండి. ఎందుకంటే 2 బ్లౌజెస్ ఒకేసారి వేసుకోవచ్చు. లేదా మీకు అలా రాదు అనుకునే వాళ్ళు ఒకటి కట్ చేసిన తర్వాత మరొకటి వేసుకోవచ్చు. మీకు అలా రాని వాళ్ళు మీకు సింపుల్ మెథడ్లో అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఎందుకంటే ఈ బ్లౌజెస్ 3 కూడా ఒకే కస్టమర్ బ్లౌజెస్. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఒకే దానిపైన ఈ విధంగా వేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ టైంలో 2 బ్లౌజెస్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్స్ అవి కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే 2 బ్లౌజెస్ కూడా పాడైపోతాయి. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ క్రాస్ లేవు కాబట్టి క్రాస్ లేకుండా కట్ చేసేస్తున్నాను. ఇంకా మార్కింగ్ అనేది కింద నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. మన బెల్ట్ వేయడం వల్ల మనకి నడుము పైకి ఎత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా ముందు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చి కొంచెం మార్క్ చేయమన్నారు. ఏంటంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పాయింట్ బాగా కిందకి దిగిపోతుంది. ఎలా సరి చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్తో మీకు ఒక బ్లౌజ్ కూడా చూపించాను ఎలా సెట్ చేసుకోవాలనేది. ఇప్పుడు మళ్ళీ ఇదే బ్లౌజ్తోనే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 సెపరేట్ అయిపోయింది మనకి బ్లౌజ్ వచ్చి. కాబట్టి దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓన్లీ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి. అంటే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా ఎంతైతే పొడవు ఉందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతోనే. ఇప్పుడు చుట్టూరు కూడా బార్డర్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. కింద ఫోల్డింగ్స్ కానీ సైడ్ ఎడ్జెస్ కానీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు లూజ్ చూస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ అనేది కిందకి డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఈ కింద నడుము దగ్గర నుంచి కరెక్ట్గా చంక భాగానికి ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది ఫుల్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేయాలనేది అడుగుతున్నారు కదండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు కింద డీప్ అనేది ఎంతైతే పొడవుందో కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ పైనుంచి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 2 ఖర్చు భాగాలు కూడా మనం పైకి తీసుకోండి.
ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం దగ్గరికి కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోవాలి, ఫోల్డింగ్స్ అవి లేకుండా ఈ విధంగా. అలాగే డీప్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకోండి. మనకి మెడభాగం కరెక్ట్గా రావాలి, జారిపోకుండా అనుకున్నట్లయితే మీరు ఈ టిప్ అనేది మీరు కరెక్ట్గా పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా పొడవుకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర మెడభాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకోండి షోల్డర్ దగ్గర. అలాగే లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది స్క్వేర్ కటింగ్ మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మనకి ఖర్చు అయితే తక్కువ ఉంది, చంక భాగం దగ్గర కొంచెం యాడ్ చేస్తాను ఖర్చుని. నడుం దగ్గర అయితే అవసరం లేదు. పైన ఖర్చు తక్కువ ఉన్నట్లయితే పైన కంపల్సరీ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో పైకి మార్కింగ్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తోనే. కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఈ విధంగా వేసుకోండి. మనకు అసలు రావడం లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా చంక భాగాన్ని ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకొని మనం ఖర్చు ఎంత అవుతుందో ఖర్చు కోసం ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. లేదు మీకు అలా తెలియదు అనుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా చంక భాగానికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ఖర్చు అనేది కొంచెం యాడ్ చేస్తాం, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి 2 బ్లౌజెస్ కూడా. అలాగే దీనికి కూడా మనం ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. ఇక్కడ డీప్ దగ్గర స్క్వేర్ కటింగ్కి. ఇప్పుడు మనకి డీప్ అనేది కిందకి జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది, మరీ పెద్దగా కాకుండా. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అసలు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాత్ నెట్టు జరపకుండా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మా ఛానల్ ఒకసారి కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కింద ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. 2 ఫోల్డింగ్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ చంక భాగం దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకోండి. కరెక్ట్గా డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటే తీసుకోవచ్చు, రెండు అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి మెజర్మెంట్ అనేది ఒక 1.5 లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మెడ భాగాన్ని చూసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీతోనే తీసుకోవాలి మెజర్మెంట్. తాళ్ళ పట్టీతో అయితే మీకు మెడ భాగం పెద్ద అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. మనకి ఖర్చుతో పొడవు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఎంత అవుతుందో. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ డాట్ అనేది సాగకుండా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి సరిపోతుందో లేదో ఒకసారి ముందుగానే చూసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైతే మనకి సరిపోదు కాబట్టి ముందే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ సర్దుకోండి. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా మనకి పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్. మనం లూజ్ అయితే మార్కింగ్ చేసుకోలేదు, లూజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా మెడ చుట్టూరు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది
ఖర్చు కోసం పైనుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవుందో చూసుకోవాలి, అంటే లోతు తీయడానికి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ విధంగా తీసుకోవాలి, సన్నగా ఉండే వాళ్ళకి. అదే కొంచెం లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇది మనకి కిందకి పడిపోకుండా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనకి 4th డాట్ అనేది యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను స్ట్రైట్గానే కట్ చేస్తాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎటు జరపకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా మనం నీట్గా ఇదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి సన్నగా. మనకి కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా చంక భాగంలో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం డాట్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలాగే ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇంకా షేప్ పట్టి తీసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకోండి, 2 బ్లౌజెస్ కాబట్టి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్లో తీసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి సరిపోతుంది. ఇవి 2 పార్ట్స్కి కూడా సెపరేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఫోల్డింగ్స్ అవి కూడా ఒకటి పెద్దగా చిన్నగా రాకుండా మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. ఇప్పుడు ఖర్చుతో పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం
ఓపెన్ సైడ్ కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఇదే పార్ట్ని కింద పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వచ్చింది కాబట్టి మనకి బెల్ట్ కోసం సరిపోదు, కాబట్టి బెల్ట్ అనేది ఈ క్లాత్కి వేరే వేసుకోవచ్చు. ఇవి 2 పార్ట్స్కి సెపరేట్ చేసేస్తున్నాను. అలాగే కింద బ్లౌజ్కి వచ్చి కింద బ్లౌజ్ వేరేగా తీసుకోండి. ఇప్పుడు పైన పార్ట్కి పైన సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇంకా మనకి హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అలాగే క్రాస్ కటింగ్ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మేడం ముక్కల్ని. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి. అలాగే మనకి ఫుల్ బ్లౌజ్ పెద్దగా వచ్చిన క్లాత్ని బ్యాక్ పార్ట్ బెల్ట్ తీస్తున్నాను. ఇది మనకి బెల్ట్ తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన కింద కుట్ట అవసరం లేదు, ఒక లైన్ అనేది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్కి కూడా మనకి మెడ భాగానికి ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్కి అయితే మనం క్రాస్ తీసుకోవాలి. మనకి ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇది ఒకటి అంచు అనేది బ్యాక్ పార్ట్ వేసుకోవచ్చు, ఇంకొకటి మనం నెక్ వేసుకోవచ్చు. ఇది మన నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ ముక్కల్ని 4 పీసెస్ అయితే సరిపోతుంది, 2 పీసెస్ కానీ మనకి క్లాత్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా ఏ కలర్కి ఆ కలర్ యూజ్ చేసుకోండి. ఈ విధంగా 2 కలర్స్కి సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇది స్క్వేర్ కటింగ్కి మనకు ఉపయోగపడుతుంది స్ట్రైట్ పీస్ అనేది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్కి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్ కట్ చేస్తున్నాను. మనం క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొకటి దానిపైన వేసుకొని కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం కింద వచ్చి మనకి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్కి కింద ముందు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ సరిపోదు కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేయాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇదే స్ట్రైట్ పీస్ తీసుకోండి ముందే. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. కాబట్టి ముందు స్ట్రైట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది హ్యాండ్ దగ్గర కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ కూడా మనకి తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ పైన వేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ తక్కువైంది అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు మనం ఖర్చుతో ఎలా మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చంక భాగం దగ్గర ఖర్చు పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతోనే. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫోల్డింగ్ ఎంతైతే పొడవు ఉందో పొడవు దగ్గర మార్కింగ్ చేస్తారు, కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా మిడిల్ చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోపలికి వేసుకొని లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనకు లోత్ అని తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకొని మనం ఇంకొక హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా తీసుకోండి.
ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే రెండో వైపు మార్కింగ్ అనేది ఈజీగా పడుతుంది. అలాగే 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం లో తీని వైపు నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవాలి. ఇదే క్లాత్ని స్ట్రైట్ తీసుకోవాలి. మనకి కట్ చేసిన క్లాత్ ఉంది కాబట్టి దీని క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ముందు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. మీ 2 హ్యాండ్స్ కూడా స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోండి రాంగ్ సైడ్ అనేది. ఈ టిప్ అనేది మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సన్నగా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అంటే లోతు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్కి ఇంకా ఈ కలర్కి అయితే తీసుకోవాలి. ఈ కలర్కి ఆ కలర్ సెపరేట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మనకి ఇది స్క్వేర్ నెక్కి ఈ కలర్కి వచ్చి మనకి స్క్వేర్ నెక్ కూడా మనం కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ని మనకి ఈ కలర్ని నేను బ్యాక్ పార్ట్కి వేసేస్తాను. ఒక 1 ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టేసుకోండి. మనం తక్కువ టైంలో 2 బ్లౌజెస్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ప్రతి పార్ట్ కూడా హ్యాండ్స్ కానీ ఏదైనా సరే ఈ విధంగా సెపరేట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ షాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కుర్తీస్ అయితే ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.